ప్రైస్ ద లార్డ్. నిజమైన స్వరం మే 25, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మునపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. యెహెజ్కేలు గ్రంథము 36 అధ్యాయము 11వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి మేలు చేస్తాను అని వాక్యం సెలవిస్తున్నారు. అయితే వారు ఏదైతే కోల్పోయారో, మునపటి స్థితిలో ఎలా అయితే వారి వైభవం ఉండేదో అలా వారికి సహాయం చేస్తానని దేవుడు అంటున్నాడు. నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు అని చెప్తూ ఉన్నారు దేవుడు. వారి యొక్క జీవితాలు అతలకుతలం అయిపోయినప్పుడు, వారి యొక్క మనసులు పాడైపోయినప్పుడు, వారి బ్రతుకులు పాడైపోయినప్పుడు, వారి యొక్క పట్టణాలు పాడైపోయినప్పుడు దేవుడు వారి వైపు తిరిగి వారి పక్షాన ఉండి వారికి మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అధికమైన మేలు, మునపటి కంటే అధికమైన మేలు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తిని, ఎవరంటే యోబు గారు. ఆయన జీవితంలో కూడా దేవుడు ఆయనకు కలిగిందంతా తీసివేసినప్పటికీ అతడు దేవుని మీద ఆధారపడిన విధానాన్ని బట్టి, తన విధేయతను చూపించుకున్న విధానాన్ని బట్టి దేవుడు మునపటి కంటే గొప్పగా దీవించి 2 అంతలు ఆశీర్వదించారు. అలాగే ఇశ్రాయేలు జనాంగం విషయంలో కూడా దేవుడు ఆలోచిస్తూ ఉన్నారు. మీకు మునపటి స్థితి కంటే గొప్ప స్థితిని ఇస్తాను, కాబట్టి మీరు నా తట్టు తిరగండి, నా మీద ఆధారపడండి. మీరున్నటువంటి ఈ యొక్క విధేయత కలిగినటువంటి జీవితాలు బట్టి దేవుడు మరి మీకు ఇవ్వదలసింది ఇవ్వడానికి ఇష్టపడతారు. మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే దేవునికి విధేయులుగా ఉంటామో, ఎప్పుడైతే ఆయన తట్టు తిరుగుతామో, ఎప్పుడైతే ఆయన మీద పూర్తిగా ఆధారపడతామో, దేవుడు మన కోసము అధికమైన మేలును సిద్ధపరిచి ఉంచారని మాటను బట్టి తెలుసుకొని, ఆ సిద్ధపరిచినటువంటి అధికమైన మేలు, శ్రేష్టమైన మేలును మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నారు. మరి అనుభవించాలంటే దేవుడు కోరుకున్న రీతిలోనే మనము జీవించాలి. కాబట్టి అటువంటి జీవితాలు దేవుడు మనందరికీ అనుగ్రహించాలని, ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.